morning, friends. Welcome back to our channel. Welcome to our session of today. My dear Telugu friends, we are practicing English. We are practicing English in simple ways. మనమందరం కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. చాలా సింపుల్గా ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేసి మనం నేర్చుకుంటున్నాము. మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ కన్వే చేస్తున్నాను. ఎందుకంటే చక్కగా నాకు మంచి మంచి కామెంట్స్ మీరందరూ కూడా పంపిస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, నాతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. మీ అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెషన్లో మనము ఇంతకు ముందులాగానే ఎక్స్టెండెడ్ టాపిక్ అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్న పాస్ట్ టెన్స్ అయినా, ప్రెజెంట్ టెన్స్ అయినా, వర్బ్ ఫార్మ్స్ అయినా, లేదా రెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ అయినా వాటికి సంబంధించినవి మనము ఈ సెషన్లో ఎక్స్టెండెడ్గా ఇంకా కొంచెం టాపిక్ని ఎక్స్టెండ్ చేసి నేర్చుకుంటాము. అదేంటంటే ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్గా మనము చెప్పుకుంటాము. అంటే ఆక్సిలరీ వర్బ్, వాట్ ఈస్ అన్ ఆక్సిలరీ వర్బ్? హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ డాక్టర్, ద బాయ్స్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్, హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్, and is a teacher, she is a teacher, and he is a doctor, or he is a lawyer. In such sentences మనకి ఆ సెంటెన్సెస్ అన్నిటిలోనూ వెర్బ్స్ ఏంటో ముందు మనం డీల్ చేద్దాం. ఈజ్ అనేది వర్బ్, హీ ఈజ్ ఎ టీచర్, ఈజ్ ద వర్బ్, అండ్ షీ ఈజ్ ఎ డాక్టర్, ఈజ్ ద వర్బ్. దే ఆర్ స్టూడెంట్స్, ఆర్ ఈజ్ ద వర్బ్. దే హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్, హ్యావ్ బీన్ గోయింగ్ ఈజ్ ద వర్బ్. ఇన్ హ్యావ్ బీన్ గోయింగ్, హ్యావ్ బీన్ గోయింగ్ 3 parts కనిపిస్తున్నాయి మనకి. ఆ 3 partsలోనూ హ్యావ్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్, బీన్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్, అండ్ మెయిన్ వర్బ్ ఈజ్ గోయింగ్. హ్యావ్ బీన్ గోయింగ్ ఈజ్ ద కంప్లీట్ వర్బ్ ఫామ్. మనకి చాలామంది అనుకోవచ్చు హ్యావ్ ఒక వర్బ్, బీన్ ఒక వర్బ్, అండ్ గోయింగ్ ఒక వర్బ్. అవి వర్బ్స్గా మనము చెప్పుకోవడంలో కంప్లీట్ వర్బ్ ఫామ్ చెప్పుకోవాలంటే హ్యావ్ బీన్ గోయింగ్. షీ హ్యాస్ కుక్డ్ ఫుడ్, హ్యాస్ కుక్డ్ అనేది షీ హ్యాస్ కుక్డ్ ఫుడ్ అనే సెంటెన్స్లో హ్యాస్ కుక్డ్ అనేది వర్బ్, హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్, అండ్ కుక్డ్ అనేది మెయిన్ వర్బ్. సో వాట్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్? వాట్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్? వాట్ ఈజ్ మెయిన్ వర్బ్? మెయిన్ వర్బ్ అంటే మనకి ప్రధానంగా మనం తీసుకునేటటువంటి వర్బ్ కుక్, గో, సచ్ వర్బ్స్. ఓకే, అండ్ షీ హ్యాస్ కుక్డ్ ఫుడ్, హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్. The boys have been going to school. Have is the auxiliary verb, been is the auxiliary verb, and going is the main verb. And altogether, on the whole, have been going is the main complete verb. It is complete verb. Okay, so both auxiliary verb and main verb rendu kalisi manamu oka main verb ga చెప్పుకుంటాము. మెయిన్ వర్బ్ అంటే కంప్లీట్ వర్బ్గా చెప్పుకుంటాము. కంప్లీట్ వర్బ్ అనేది ఆ సెంటెన్స్లో మనము పూర్తి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వర్బ్ అనమాట. ఆ సెంటెన్స్ని పూర్తి చేయడానికి కెపాసిటీ ఉన్నటువంటి వర్బ్, అదే కంప్లీట్ వర్బ్ అవుతుంది. ఓకే, లెట్ us స్టడీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, షీ హ్యాస్ టాట్ ద లెసన్, షీ హ్యాస్ టాట్ ద లెసన్. హ్యాస్ టాట్ అనే వర్బ్ అనేది షీ హ్యాస్ టాట్ ద లెసన్ అనే సెంటెన్స్లో మనకి కంప్లీట్ వర్బ్. హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ అండ్ టాట్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. హ్యాస్ టాట్లో టాట్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే మనం ఇంతకు ముందు రెగ్యులర్ వర్బ్స్ చెప్పుకున్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ప్రెజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంది కదా, అదే పాస్ట్ పార్టిసిపుల్. ఆ పాస్ట్ పార్టిసిపుల్ అనేది మనకి షీ హ్యాస్ కుక్డ్ ఫుడ్ అనేటటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి హ్యాస్ తర్వాత వస్తున్న టాట్. అయితే హ్యాస్ తర్వాత వస్తున్న టాట్ సెకండ్ ఫామ్ కాదు. సెకండ్ ఫామ్ ఓన్లీ పాస్ట్ టెన్స్ వర్బ్. మీకు అర్థమైంది? ఓకే, సో దట్ లెట్ us డిస్కస్ సమ్ మోర్ auxiliary verbs. They have been going to school. She has cooked food. He has completed his work. He has completed his work. In that, has is the auxiliary verb and completed is the
main verb. Has completed is the complete verb. Okay. He turned the pages. He turned the pages. In that sentence, turned is the main verb. It is the complete verb. We don't have auxiliary verb in that sentence. మనకి ఆ సెంటెన్స్లో auxiliary verb లేదు. ఓకే. He lived in Chennai. He lived in Chennai అనేటటువంటి సెంటెన్స్లో మనకి lived అనేది కంప్లీట్ వర్బ్. అది పాస్ట్ టెన్స్ వర్బ్. అది పాస్ట్ టెన్స్ వర్బ్. ఈ సెంటెన్స్లో మనకి auxiliary verb లేదు. The boys have been playing. Have been playing. Have is the auxiliary verb and been is the auxiliary verb. Playing is the main verb. Have been playing is the complete verb. మనం ఇంకొక ఎగ్జాంపుల్. The students are studying. The students are studying. Are is the auxiliary verb and studying is the main verb and are studying is the complete verb. Okay. In the same similar way, I am teaching you. నేను మీకు టీచ్ చేస్తున్నాను. I am teaching you. Am teaching is the complete verb. Am is the auxiliary verb and teaching is the main verb. Am teaching is the complete verb. సో ఇట్లా ఆక్సిలరీ వర్బ్స్ అన్ని మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తాయి. ఎందుకు హెల్ప్ చేస్తాయి? సెంటెన్స్ మీనింగ్ పూర్తవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఒక సెంటెన్స్ మీనింగ్ పూర్తవ్వడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ఈ వర్బ్స్ అన్నిటిని, అదేవిధంగా హ్యావ్, హ్యాస్ వాటి యొక్క పాస్ట్ టెన్సెస్ కూడా వాజ్, వర్, హ్యాడ్ ఇవన్నీ కూడా అదే రకంగా బీన్తో పాటుగా. ఓకే. ఈజ్ వాజ్ బీన్, యామ్ వాజ్ బీన్, ఆర్ వర్ బీన్. ఓకే. హ్యావ్ హ్యాడ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్ హ్యాడ్ ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్స్. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్లో మనము తెలుసుకునేది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ ఒక సెంటెన్స్ యొక్క అర్థం పూర్తవ్వడానికి మెయిన్ వర్బ్కి ఉపయోగపడుతూ అవి ఒక కంప్లీట్ వర్బ్లో ఒక భాగం అవుతాయి. అంతేగాని కంప్లీట్ వర్బ్ కాదు. హీ హ్యాస్ కంప్లీటెడ్ ద హోంవర్క్. హ్యాస్ కంప్లీటెడ్ అనేది ఒక పూర్తి వర్బ్, ఒక కంప్లీట్ వర్బ్. అంతేగాని హ్యాస్ అనేదో కంప్లీటెడ్ అనేదో ఆ సెంటెన్స్ వరకు మాత్రం కంప్లీట్ వర్బ్స్ కాదు. హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ అవుతుంది, కంప్లీటెడ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. రెండు కలిసి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని పూర్తి చేస్తాయి. హీ హ్యాస్ టర్న్డ్ ద పేజెస్. హీ హ్యాస్ టర్న్డ్ ద పేజెస్ ఆఫ్ ద బుక్. హ్యాస్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్, turned is the main verb. Has turned is the complete verb of he has turned the pages of the book అనే సెంటెన్స్లో మనకి హ్యాస్ టర్న్డ్ అనేది కంప్లీట్ వర్బ్ అవుతుంది. సో ఆక్సిలరీ వర్బ్స్ సహాయం చేయడానికి ప్రధానమైన వర్బ్కి మెయిన్ వర్బ్కి ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మనము ఈ సెషన్లో మనం తెలుసుకున్నాము. మీ అందరికీ ఈ విషయము, ఈ టాపిక్ క్లియర్గా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మరలా ఇంకో సెషన్లో మనం కలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లీవ్ యువర్ precious comments and share this video session to others also. Thank you very much.